ఫ్రెండ్స్ చలికాలం కదా అయితే ఈ సీజన్ లో ప్లాంట్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. చిన్న చిన్న కుండీల్లో అయినా కూడా బాగా పెరుగుతాయి. అయితే ఎక్కువ ఖర్చు లేకుండా చిన్న చిన్న కుండీల్లో ఎక్కువ మంచి హార్వెస్ట్ వస్తుంది. చాలా సింపుల్ గా గ్రో చేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడకుండానే ఇవి గ్రో చేసుకోవచ్చు. ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా కూడా గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఈ సీజన్ మనకు ఒక 2-3 మంత్స్ వరకు హార్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ చిన్న చిన్న కుండీలో పెంచేసుకోవచ్చు అనమాట. హార్వెస్ట్ బాగా వస్తుంది. ఎక్కువ సన్లైట్ లేకపోయినా కూడా బాగానే వస్తుంది. సో ఆలు అండి, ఆలు చాలా సింపుల్ గా గ్రో అవుతుంది. అయితే ఏంటంటే ఈ ఆలు మనము మార్కెట్ లో కొంటాం కదా, ఎప్పుడైనా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కదా, లేకపోతే మనం కొన్న తర్వాత ఒక 15 days అలా పెట్టామనుకోండి, మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకలు ఇలాగా వీ షేప్ లో కట్ చేసేసుకొని మనం సాయిల్ లో పెట్టేసుకుంటే ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తాయి. ఎప్పుడైనా మనం పాట్ ఫిల్ చేసే ముందు ఆలుగడ్డకి మాత్రము ఖచ్చితంగా సాయిల్ శాండీ సాయిల్ ఉండాలి. శాండీ సాయిల్ అయితే ఈజీగా అది గ్రో అవుతుంది అనమాట. మనం తీసుకునేది ఏంటంటే ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ఇసుక, సేమ్ పర్సంటేజ్ మనము కాంపోస్ట్ వాడతాము. ఈ రెండు బాగా కలిపేసేయాలన్నమాట. ఈ రెండు కలిపిన తర్వాత పాట్ లో మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. ఖచ్చితంగా డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, లేకపోతే ఆలుగడ్డలు కుళ్ళిపోతాయి అన్నమాట. దాని తర్వాత కొబ్బరి పెంకులు ఉంటాయి కదా, అవి పెడుతూ ఉండాలి. అవి పెడితే మనకి వాటర్ ఫ్లో ఈజీగా అవుతుంది అనమాట. దానిపైన కొబ్బరి పీచు పరుచుకోవాలి. దానిపైన ఎండు ఆకులు పెట్టాలి. దాని మీద ఎండిపోయిన అరటి తొక్కలు కానీ, ఇంకేవైనా ఎండిపోయిన ఆకులు కానీ, ఎగ్ షెల్స్ కానీ, లేకపోతే ఇంకేవైనా దాని మీద పెట్టుకున్న తర్వాత దాని మీద కాంపోస్ట్ ఇంకా ఇసుక కలిపిన సాయిల్ వేసుకోవాలన్నమాట. వేప ఆకులు కూడా ఎండిపోయిన వేసుకోవాలి, ఏవైనా చీమలు కానీ అలాంటివి పురుగులు పట్టకుండా ఉండడానికి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఐటమ్ హాఫ్ ఫిల్డ్ పాట్ లోనే పెట్టుకుంటే ఈజీగా పొటాటోస్ పెరుగుతున్న కొద్దీ అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. పొటాటోస్ చిన్న చిన్న ఆలుగడ్డలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ ఆలుగడ్డ మనం వాటర్ లో పెంచుతున్నాం కదండి, దీనికి పుల్లలు పెట్టేసి చిన్న మొలకొస్తే వాటర్ లో పెట్టాం కదా, ఇది రూట్స్ అన్ని చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. చాలా చాలా బాగా డెవలప్ అయిపోయింది. అయితే ఇంకొకటి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఆలుగడ్డ ఇలాగా రూట్స్ అన్ని కూడా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట, కిందికి రావు. అందుకే మనము ఆలుగడ్డ ఏం చేయాలంటే పాట్ లో పెట్టినప్పుడు సగమే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆలుగడ్డ మొలకలు వస్తాయి కదా, దాంట్లో పెట్టేసిన తర్వాత అవి మళ్ళీ చిగుళ్ళు అవన్నీ బయటకు వచ్చినప్పుడు, ఆకులు అన్నీ బయటకు వచ్చినప్పుడు ఆలుగడ్డలు మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, మళ్ళీ దానిపైన మనం మట్టి వేస్తూ ఉండాలన్నమాట. వేస్తూ ఉంటే అవి పైకే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడండి ఎక్స్కవేషన్ చేసినట్టుగా చేస్తుంటే ఇలాగా ఆలుగడ్డలు కనిపిస్తున్నాయి కదా, ఇవి మట్టి పైనకి వచ్చేస్తే ఏమవుతుంది అంటే గ్రీన్ కలర్ లో ఉంటాయి. అందుకే దానిపైన మట్టి వేసేస్తూ ఉండాలి. అంటే సన్లైట్ కి ఈ ఆలుగడ్డలను ఎక్స్పోజ్ చేయొద్దు. ఎక్స్పోజ్ చేస్తే ఇలాగ గ్రీన్ గా ఉంటాయి అన్నమాట. అలాగే గ్రీన్ గా ఉన్న ఆలు హెల్త్ కి మంచిది కాదంట. అందుకే మట్టి దీని మీద వేసేస్తున్నా చిన్న పాట్ లో. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ కి రెడీ అవుతున్నాయి. అయితే మధ్య మధ్యలో ఆలుగడ్డ ఆకులు మనము కట్ చేసుకోవచ్చు. ఆకుకూరలాగా వాడుకోవచ్చు ఆలుగడ్డ ఆకులు కూడా. అయితే ఎక్కువగా వాటర్ వేస్తే అది పాడైపోతుంది అనమాట. సో ఇది మనకు ఒక 60 days అలాగా 60 to 90 days లో మనకి పొటాటోస్ వచ్చేస్తాయి. రెగ్యులర్గా మెన్యూర్ కానీ ఫర్టిలైజేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఎప్సమ్ సాల్ట్ కానీ అలాంటివి, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ 90 days లో మనకి క్రాప్ వచ్చేస్తుంది. ఇది ఒకటే ప్లాంట్కి ఆ ఒక్కదానికి ఇన్ని ఆలుగడ్డలు వచ్చాయి. అయితే ఆలుగడ్డలు ఉన్నాయి, అవి కొమ్మలు ఎండిపోయాయి అన్నమాట. అవి ఎండిపోక ముందే కొన్ని వేరే ఆలు పీసెస్ పెట్టాము, అవి బాగానే వస్తున్నాయి. కానీ అవి కదలకుండా ఇప్పుడు ఇవి తీయాలన్నమాట. అది మన మెయిన్ టాస్క్. ఆల్రెడీ వస్తున్న ఆలు అవి కొంచెం కూడా కదలకుండా ఈ ఉన్న ఆలులు తీసేస్తున్నాం అన్నమాట. చూడండి
చూడండి వచ్చాయి ఆలు, కొన్ని వచ్చాయి, ఇంకా పెరగలేదు, ఇంకా అవి పెరగవు, అందుకే తీసేస్తున్నాను, మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఒక 4-5 వచ్చాయి, చిన్న చిన్న ఆలులు చిన్న చిన్నవి వచ్చాయి. చూడ్డానికి చాలా కొంచెం అనిపిస్తుంది కానీ ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. మన ఇంట్లో పండిస్తాం కదా, అది కూడా బాల్కనీ గార్డెన్ కదా, పండిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇది చాలా సార్లు పండించాము, ఆలు చాలా ఈజీగా గ్రో అవుతుంది అనమాట. పెద్ద పెద్ద పాట్స్, పెద్ద ప్లేస్ ఉందనుకోండి ఇంకా బాగా పండుతాయి. చాలా సింపుల్ గా గ్రో చేసుకోవచ్చు ఆలులు. సో ఇలాగా మేము గ్రో చేసాము, ఇలా వచ్చాయన్నమాట.